కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఈరోజు మన జిల్లాలో అన్ని కార్పొరేషన్ మరియు నగర పంచాయతీలో ప్రారంభించడం జరిగింది. మన కాకినాడ సిటీలో గాంధీ పార్క్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, ఎమ్మెల్సీ వర్యులు పద్మశ్రీ వర్యులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి వారం ఒక థీమ్ మీద ఈ పరిశుభ్రత కార్యక్రమం అనేది కొనసాగించడం జరుగుతుంది. ఈ 4 వారాల్లో ఒక నూతన మార్పు మనము శానిటేషన్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ మోడ్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. మొదటి వారం అన్ని రోడ్స్, మేజర్ రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం, దాంతోపాటు ఏదైతే ఎల్లో అండ్ ఆరెంజ్ స్పాట్స్ గార్బేజ్ పాయింట్స్ గుర్తించడం జరిగిందో ఆ పాయింట్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం మొదటి వారంలో జరుగుతుంది. మన కాకినాడ నగరంలో ఉన్న మొత్తం 50 వార్డుని 2 జోన్గా విడగొట్టుకొని ప్రతి జోన్లో కూడా కొన్ని సర్కిల్స్ ప్రతిరోజు 14 సర్కిల్స్లో రోజు 2 సర్కిల్ తీసుకొని దాంట్లో ఉన్న 8 వార్డులో మొత్తం సిబ్బంది వెళ్ళి ఈ పరిశుభ్రత కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. దీనికి స్థానిక ప్రజలు కూడా తోడుగా ఉండాలి, మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి. శానిటేషన్ వర్కర్స్ ఎంత కృషి చేసినా మీరు మీ యొక్క ఇంటి చెత్తని వాళ్ళకు అప్పగించకపోతే బయట పడేసే పరిస్థితిలో ఎటువంటి మార్పు మనము తీసుకురాలేమని మీరు భాగస్వామ్యం తప్పనిసరిగా అవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. దీనికి ఎన్జిఓస్ కానీ, స్వచ్ఛతా వాలంటీర్స్ కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి టౌన్లో. ఆర్డబ్ల్యూఎస్ కూడా ముందుకు వచ్చి ఈ చెత్తని తడి చెత్త పొడి చెత్తగా విడగొట్టి ఇవ్వడం, అదేవిధంగా డ్రైన్స్ అన్నీ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న డ్రైన్స్ వాళ్ళే పరిశుభ్రం చేసుకొని మెయింటైన్ చేయవలసిగా సందర్భంగా కోరుతున్నాము. దీంతో పాటు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యేలు ఒక సహకారంతో మనము దాదాపు 6 కోట్ల విలువైన పనులు ఈ రోడ్ బ్యూటిఫికేషన్ అండ్ సెంట్రల్ మీడియన్ మార్కింగ్స్, అదేవిధంగా జీబ్రా క్రాసెస్ దాన్ని కూడా చేయబోతున్నాము. దీంతోపాటు కొత్త పరికరాలు స్థానిక ఎమ్మెల్యే వారిలో ఒక ఆదేశాల మేరకు మనము తీసుకురావడం జరుగుతుంది. రాబోయే నెలలో అన్ని చోట్ల అన్ని ప్లేస్లో ఎక్విప్మెంట్ కొరత లేకుండా మనము డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలు సహకారం అందించవలసిగా కోరుతూ ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాకినాడ గాంధీ పార్క్లోని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది సాసా ఆధ్వర్యంలో అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఊర్లో ఉన్న ప్రతి చోట్ల ఉన్న చెత్త అంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేయడం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని. ఇది మనం సాసా అన్నది లాస్ట్ ఇయర్ అంటే 2025 జనవరిలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎవ్రీ 3rd సాటర్డే ఒక కొత్త టాపిక్తోని క్లీన్లెస్ డ్రైవ్ అన్నది జరుగుతూ వచ్చింది. అది మొక్కలు నాటడం అవనివ్వండి, రోడ్స్ క్లీనింగ్ అవనివ్వండి, నెక్స్ట్ ఈ వేస్ట్ అవనివ్వండి, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అవనివ్వండి, ఇలాగా ప్రతి 3rd సాటర్డే కూడా ఒక మంచి కార్యక్రమం అన్నది ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి ఇది ప్రజలందరూ కూడా ఇది ఒక అవేర్నెస్ డ్రైవ్గా తీసుకొని ఎందుకు చేస్తున్నారు ఈ డ్రైవ్, అసలు దీని అవసరం ఎందుకు వచ్చిందన్నో తెలుసుకోవాలి ప్రజలు. మనం జనాభాతో పాటు మన నిత్యావసరాలు, నెక్స్ట్ ఏంటంటే సింగిల్ యూజ్ ఐటమ్స్ అన్నది కూడా ఎవ్రీడే లైఫ్లో పెరగడం జరిగింది. మరి వీటికి ప్రాపర్ డిస్పోజల్ మనం చేయాలి. అది చేయకుండా రోడ్ల మీద డ్రైన్స్లోని లేదంటే సీ వాటర్లోని వీటిని డిస్పోజ్ చేయడం తద్వారాగా సీ ఫుడ్ ద్వారాగా మళ్ళీ మనకే వస్తుంది. అలాగే ఏంటంటే క్రాప్స్ ద్వారాగా కాయగూరల ద్వారా అది కూడా మళ్ళీ మనకే వస్తుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ ద్వారా అది కూడా మనమే పీలుస్తున్నాం. సో ఏంటంటే ఇండైరెక్ట్లీ మనం చెప్పొచ్చు మనం అంతా కూడా మనం చేసింది మనం తీసుకుంటున్నాం ఇన్ రిటర్న్. సో ఏంటంటే మన ప్రకృతికి ఏమిస్తే ప్రకృతి రిటర్న్ మళ్ళీ మనకు అదే ఇస్తుంది. సో మనం మంచి ఇస్తే మంచి ఇస్తుంది, చెడిస్తే చెడిస్తుంది. సో ఇప్పుడున్న రోజుల్లో మనం పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని తగ్గించే క్రమంలో మనకి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఆపరేషన్ క్లీన్ డ్రైవ్ ఈ ఇయర్ మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలి. దీన్ని ఉద్దేశించి ప్రతి శనివారం కూడా ఏదో ఒక చోట కాకినాడలో కొన్ని వార్డ్స్ని తీసుకొని కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకినాడ మున్సిపల్ కార్పొరేషనే కాదు, శానిటరీ స్టాఫే కాదు, సెక్రటరీలు కాదు, సచివాలయం ఆర్పీలు అందరూ వీళ్ళే కాదు, పట్టణ ప్రజలు దీన్ని ఒక కొత్త ఇనిషియేటివ్గా తీసుకొని వీళ్ళందరి సహకారంతోనే ఏదైనా మనం విజయం సాధించవచ్చు. సో అందరూ కూడా సహకరించి మన పరిశుభ్రాలు క్లీన్గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలని కోరుకుంటే అన్నీ కూడా చాలా చక్కది, అన్నీ బాగుంటాయి సార్. ఐ విష్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.